అందరికీ నమస్తే. మంత్రి పొంగులేటికి సంబంధించిన ఒక ఇష్యూ కాంగ్రెస్ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్త కావచ్చు, కానీ ఎవరిని కదిలించినా పొంగులేటి ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈ మధ్యకాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమెరికా పోయినారు. అమెరికాలో దాదాపు 12-13 రోజులు ఉన్నట్టున్నారు, ఒక 15 రోజులు ఉన్నారు అక్కడ. అయితే ఆయన పోయింది దేనికోసమో తెలియదు, వ్యక్తిగత కారణాలతో అమెరికా పోయినట్టుగా తెలిసింది. ఆయన ఏమో ఓపెన్గా చెప్పలేదు, కానీ అసలు విషయం వేరే ఉంది. అక్కడ జరిగిన వ్యవహారం వేరు. అక్కడనే మంత్రాంగం అంతా నడిచింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయంలో అలర్ట్గా ఉన్నాడు, మిగతా ఆయన వర్గం ఎమ్మెల్యేలను అలర్ట్ చేసిండు అనే చర్చ ఒకటి నడుస్తుంది. ఈ వార్త చదివే కన్నా ముందు ఈ వీడియో చూసినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఈ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కడం వల్ల మీకేం ఖర్చు కాదు, కానీ సిగ్నల్ టీవీకి ఒక సబ్స్క్రైబర్తో ఒక 1000 ఏనుగుల బలం దొరుకుతుంది. మేము మరిన్ని వార్తలు చెప్పే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఏమైందంటే, మనం హర్యానా ఎలక్షన్స్ ముందు నుంచి మాట్లాడాలి. అసలు పొంగులేటి ఇష్యూ స్టార్టింగ్ నుంచి మాట్లాడితే ఇంకా చాలా దూరం ఉంటుంది. నెంబర్ 2 అని చెప్పుకున్నాడు. ఇంకా రేవంత్ తర్వాత నేనే అన్నాడు. రేవంత్ అమెరికా పోతే రోజు సెక్రటరీకి వచ్చి అన్ని శాఖల అధికారులను పిలుచుకొని రివ్యూలు చేసిండు. అసలు మిగతా మంత్రులు కూడా అసూయపడ్డారు. ఏంది అసలు ఈయన ముఖ్యమంత్రి, మా శాఖలో ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు పొంగులేటి, ఏమో నేను ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చిపోయిండా, ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిపోయిండా అనే చర్చ అప్పటి జరిగింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. హర్యానా ఎలక్షన్స్ ముందు వాళ్ళ ఇంట్లో ఈడీ రైట్స్ జరిగినాయి, అదంతా మనకు తెలుసు. ఆ ఈడీ రైట్స్ రేవంత్ రెడ్డి చేయించిండు అనేది కొన్ని రోజుల తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరిగింది. అది పొంగులేటికి తెలుసు. పొంగులేటి అప్పటి నుంచి కొంచెం వెనక ముందు ఉన్నాడు. అంతకుముందు చాలా క్లోజ్గా ఉంటుండే. అంతకుముందు అయితే ఈ ఎమ్మెల్యేల చేరికల విషయంలో మనం చూసాం కదా. ఏ జిల్లా ఎమ్మెల్యే అయినా సరే పొద్దుగాలు లేస్తే, అసలు పొంగులేటి ఇంటికే పొద్దుగాలు లేస్తే చాలామంది జనం వస్తారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళందరిని వదిలేసి 8 గొట్టంగా వచ్చి రేవంత్ రెడ్డి అంటుండే. ఈయనే టిఫిన్ చేస్తుండే. రేవంత్ ఇంట్లోనే టిఫిన్ చేసి ఇక రేవంత్ రెడ్డి ఏ సమీక్ష చేసినా గుంపులో ఎన్నో దగ్గర కూర్చుంటుండే. రేవంత్ గారికి ఎవరిని వస్తే ఈయనే మాట్లాడుతుండే. రేవంత్ ఎవరిని కలిసినా ఆ ఫోటోలో ఖచ్చితంగా ఈయన ఉంటాడు. ఇట్లాంటివన్నీ చాలాసార్లు చూసినాం. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పేరు తీసుకొని కూడా ఆయన ఉచ్చరించడానికి కూడా ఇష్టపడతలేడట. అసలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో పొంగులేటి శ్రీనివాస ప్రెస్ మీట్లు చూస్తున్నాం మనం. ప్రెస్ మీట్లు లేవు. అంతకుముందు అయితే ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతుండే. అసలు మొత్తానికి బంద్ చేసిండు. రేవంత్ రెడ్డి ఇంటికి కూడా బంద్ చేసిండు, రేవంత్ రెడ్డిని పొగుడు బంద్ చేసిండు. రేవంత్ రెడ్డి ఆయన నోట్లోకి వెళ్ళి సౌండ్ కూడా బయటకు వస్తలేదు. వాళ్ళ అనుచరులు కొంతమంది చెప్తున్నారు, అన్న అసలు చాలా కథ జరిగింది. ఈ అమెరికా పోయిన తర్వాత, అమెరికా పోకముందు, అమెరికా పోయి వచ్చిన తర్వాత అనే ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అన్నారు. ఏంది అంటే, అమెరికా పోయినప్పుడు పాలకుర్తి ఎమ్మెల్యేని కూడా కలిసిండు, గుర్తుందా? యశస్విని రెడ్డిని కూడా కలిసిండ్రు. అక్కడ కూడా కొద్దిగా మంత్రాంగం జరిగిందని చెప్తున్నారు. కానీ ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన వర్గం ఎమ్మెల్యేలతో ఒక రహస్య సమావేశం జరిగింది అనేది చర్చ ఇక్కడ. ఆయనకు దాదాపు 25 మందికి డబ్బులు పెట్టిండు. డబ్బులు పెట్టి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేసిండు. దానిలో చాలామంది ఉన్నారు. మా వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి కూడా ఉన్నాడు. ఆయన కూడా పొంగులేటి డబ్బులు పెడితే గెలిచినోడే. ఇక అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత దేవరకొండ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇటు చూస్తే నకరికల్ ఎమ్మెల్యే ఉన్నాడు, అటు ఖమ్మంలో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు. ఇట్లా అన్ని జిల్లాల్లో ఉన్నారు. మొత్తం 25 మందికి డబ్బులు పెడితే 18 మంది గెలిచిరట. నాకు తెలిసి హైదరాబాద్లో కూడా ఎవరికైనా పెట్టుబడి పెట్టిండేమో. 18 మంది ఉంటే మరి ఎవరెవరు పోయినారు ఆ సమావేశానికి. కానీ ఒక రహస్య సమావేశం జరిగిందంట. దానిలో ఒకటి ఇప్పినంట, మేము చాలా జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డితోన, నమ్మించి గొంతు కోసే ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నటిదాకా మనం ఇట్లా ఉన్నాం, మనం గట్టిగా నమ్మినాం, తీరా చూస్తే మన గొంతు కోసే ప్రయత్నాలు స్టార్ట్ చేసిండు. ఆయనకి ఏమర్థమైందంటే, ఆ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది ఒకటి, అది కూడా రహస్య సమావేశమే. జడ్చర్ల ఎమ్మెల్యే నేతృత్వంలో జరిగింది. ఆ మీటింగ్ తర్వాత కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి అసలు స్వరూపం అర్థమైంది. దానిలో ఏంది 30% కమిషన్ తీసుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని డైరెక్ట్ ఓపెన్గా కామెంట్ చేసిండ్రు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే అట్లాంటి కామెంట్ చేస్తే ఇక మినిస్టర్ ఏం చేస్తాడు? నిజానికైతే రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేని ఆరోపణ చేసినాక ఇంకా దాని మీద విచారణ, సిబిఐ విచారణ, సిఐడి విచారణ ఏం అవసరం లేదు. వాళ్ళు సొంత పార్టీలో చెప్తున్నప్పుడు వాళ్ళు పార్టీకి వెళ్ళి మారిపోయి మాట్లాడతలేరు, పార్టీలో ఉండే మాట్లాడుతారు కదా ఎమ్మెల్యేలు. నిజానికి రాజీనామా చేయాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అది నిజమా అబద్ధమా తేల్చాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్యేలు ఆరోపణ చేసిన అంత బలమైంది అది. దాని తర్వాత ఆయనకు విషయం అర్థమైనట్టుంది, ఇదేదో కథ నడుస్తుంది, మొత్తం నా వెనుక
గోతులు తవ్వే ప్రయత్నం చేస్తున్నారు, పెద్ద గుంత తవ్వి దానిలో పూర్తి చేస్తారేమో అని ఆయనకు అర్థమైనట్టుంది కొంచెం. అప్పటి నుంచి బివేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటున్నాడట. బివేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఉన్నట్టు జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డితో. రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కతో కలిసి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం కూడా ఉంది ఆయన వాళ్ళ గ్రూప్లో. బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్లు తెలుసుగా మనకు, పొంగులేటి, తుమ్మల, బట్టి ఇట్లాంటి కుట్రలకు మస్తు తెర చెప్తాడు, మస్తు చేస్తాడు. ఇంకా తుమ్మలనేమో వచ్చింది అదృష్టం, మళ్ళీ మంత్రి అయినాం, ఇదే అదృష్టం అని ఆయన ఎంజాయ్ చేస్తుండు. ఆయన ఎవరు ఈ రాజకీయాలు ఈ గొడవలు పట్టించుకుంటలేడు. ఇంకా పొంగులేటేమో ఇంకా ఇట్లా అన్నిట్లో ఇరుక్కొని అందరికీ ప్రత్యర్థిలాగా, అందరికీ శత్రువులాగా, అప్పుడప్పుడు ఫ్రెండ్లాగా, అప్పుడప్పుడు బాధితునిలాగా, అప్పుడప్పుడు 30% తీసుకున్న కమిషన్ తీసుకున్న మంత్రిలాగా, ఇట్లా రకరకాల పోస్టుల్లో ఆయన కనిపిస్తున్నాడు. కానీ ఎమ్మెల్యేలకు ఇప్పినట్ట ఇక్కడ నుంచి మనం అలర్ట్ ఉండాలి, రేవంత్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, అంత మనం నమ్మినట్టుగా కనబడాలి, అంతేగాని నమ్మకూడదు. ఈయన స్కెచ్ చాలా పెద్దగా ఉంది, ఈయన కావాలనే ఇదంతా చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉన్నామని చెప్పింది అంతే. పనులు చేసినా చేయకపోయినా పనులు చేయించుకున్న విషయంలో ముందుండాలి. కానీ మిగతా రాజకీయాలు పాలిటిక్స్ నడిచినప్పుడు మనమంతా కలిసి మన పని మనం చేయాలి, మన పాలిటిక్స్ మనం చేయాలి. మీకు అందరికీ ఇదంతా చెప్పనీకి నీకు పిలిచినా అని చెప్పిండంట. ఇవంతా జరుగుతున్న చర్చ, ఇంకా దీనికి ఎవరు ధృవీకరిస్తారు? పొంగులేడు ఏం చెప్తాడా? పొంగులేడు అని చెప్పాడు కదా. కానీ జరుగుతున్న చర్చ మాత్రమే ఇది. దీనికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి, నిజమే జరిగి ఉండొచ్చు కూడా అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఆయన అంతకుముందు ఉన్నట్లుగా లేడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతకుముందు ఈ 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్ కన్నా ముందు, లేకపోతే హర్యానా ఎలక్షన్స్ ముందు, ఆయన ఇంటి ముందు ఈడీ రైట్స్ కన్నా ముందు ఉన్నట్టుగా ఇప్పుడు లేడు. కాంగ్రెస్లో కంఫర్టబుల్గా లేడు, ఏదో ఇబ్బందికరంగా ఉన్నాడు కాంగ్రెస్లో. ఆయన తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు ఏం చేయలేము, 16 నెలలు అయింది, అదే ఒక 2.5-3 years దాటిన తర్వాత అంటే గవర్నమెంట్ పోయే టైం వస్తుంది, అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఏం చేయలేము. దీని అసెంబ్లీలో తెలుసా ఒక విచిత్రం జరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్ని పలకరించిండు, వచ్చి నమస్తే అంటుండు. అన్ని విమర్శలు చేసి అసలు నేను ఇంకా మొత్తం బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తానన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ని పలకరించిండు. ఏం జరుగుతుందో తెలియదు. తుమ్మల నాగేశ్వరరావు అంటే పెద్ద వయసు, కేసీఆర్ దోస్తు కాబట్టి దగ్గరకు వచ్చి పలకరించిండు. దాన్ని మనం వేరే ఎపిసోడ్ చూసుకోవాలి. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్ని మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పిన ఆయన, 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి నమస్తే పెట్టిండు అంటే ఆయనకు వాస్తవం అర్థమైంది. ఇది ఇట్లా కాదు వ్యవహారము, ఇదంతా పిల్లలాటలాగా ఉంది కాంగ్రెస్లో. ఈ పిల్లలాట ఎక్కువ రోజులు నడవది, పిల్లలాటలాగానే ఉంటుంది. ఇది పిల్లలాటలాగా మనం ఉండకూడదు అని అనుకుంటున్నాము. బహుశా ఆయన ఈ పిల్లలాటలో మనం బలి కాకూడదు అనుకుంటున్నాము పొంగులేటి. ఆయన ఏమనుకుంటున్నో తెలియదు, కానీ ఆయన సిచ్యువేషన్ వరస్ట్గా ఉంది. ఆయన కంఫర్టబుల్గా లేడు. ఆయన అందరిని వదిలేసి, మిగతా మినిస్టర్ అందరిని వదిలేసి జస్ట్ రేవంత్ రెడ్డి నమ్ముకున్నాడు. రేవంత్ రెడ్డే గొంతుకు వచ్చిందని ఇప్పుడు అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి నన్ను నమ్మించి గొంతుకు వచ్చిండు, రేవంత్ రెడ్డి నమ్ముకుంటే నట్టేట్లా మునిగిపోతాం, మన జాగ్రత్తగా మనం ఉండాలి, మన రాజకీయాలు మనవి, మనతో కూడా డబ్బులు ఉన్నాయి, మనం ఏం చేయాలని చేద్దామని ఆయన ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడుకుంటున్నాడు. అంటే పరిస్థితి కొంచెం ఆయనకు అర్థమైనట్టుగా ఆయన ముందు చేసే ప్లాన్లు ఇప్పటి నుంచి అమలు చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.